ఈ సమ్మని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయొచ్చో నేను చెప్పబోయే ముందు దీని ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. ఆఫ్టర్ దట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ సమ్కి మీరు ఆన్సర్ చేస్తారు. ఎట్లానో చూడండి ఒకసారి. a/5 ఈజ్ ఈక్వల్స్ టు b/6 ఈజ్ ఈక్వల్స్ టు c/7 వాల్యూ ఇచ్చి a:b:c అడిగాడు. యాక్చువల్లీ వాల్యూ మనకు తెలియదు కాబట్టి k అనేది మనం అనుకున్నామంటే ఏ వాల్యూ కావాలంటే 5k, b వాల్యూ కావాలంటే 6k అండ్ c వాల్యూ కావాలంటే 7k. మనకు అడిగింది ఏంటి ఎగ్జామినర్ a:b:c అంటే 5k, 6k, 7k. మరి రేషియో అంటే అన్ని దగ్గరలో కామన్గా ఉన్నది క్యాన్సిల్ చేయాలి కాబట్టి k కామన్ క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ 5:6:7 వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 5:6:7, 5, 6 అనే 7 అనే నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. సేమ్ ఏబీసీ యొక్క డినామినేటర్స్లోనే ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఇటువంటి సమ్స్ ఎప్పుడైనా ఇస్తే మనకి ఏ బై ఒక నెంబర్, బి బై ఒక నెంబర్, సి బై ఒక నెంబర్ ఇస్తే ఏబీసీ రేషియో అడిగితే డినామినేటర్స్తో ఏదైతే వాల్యూస్ ఉంటాయో అవే వాల్యూస్ రేషియోలో రాయడమే 5:6:7. ఫర్ ఎగ్జాంపుల్ వేరే సమ్లో a/4, b/5, c/6 ఇచ్చి a:b:c అని కానీ సమ్ ఆన్సర్ అడిగితే 4:5:6 అని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.